తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయవాడ టెర్రర్ లింక్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణలో మైండ్ బ్లాంకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన సైదా బేగం కేవలం ఒక సాధారణ నిందితురాలు కాదు, అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మళ్లించే ఒక శక్తివంతమైన హ్యాండ్లర్ అని పోలీసులు గుర్తించారు. మహిళా విభాగాన్ని బలోపేతం చేసి వారికి ఆయుధ శిక్షణ ఇచ్చేందుకు ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు. హైదరాబాద్కు చెందిన సైదా బేగం ఉగ్రవాద నెట్వర్క్లో అత్యంత కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా జిహాదీ గ్రూపుల నుండి ఆమెకు ప్రత్యేక ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వాడుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 40 ఫేక్ అకౌంట్లు తెరిచి జిహాదీ వీడియోలను పోస్ట్ చేస్తూ యువతలో విషపూరిత ఐడియాలజీని నింపింది. ఇప్పటి వరకు సుమారు 42 మంది అమ్మాయిలను ఆమె రిక్రూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ ఖవాతీన్ అనే పేరుతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లో చేర్చి అందులో ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వంటి వారి ప్రసంగాలు మరియు వీడియోలను షేర్ చేసేది. మదర్సాల్లో ప్రాథమిక మత శిక్షణ పూర్తయ్యాక ఆ అమ్మాయిలకు స్నిప్పర్ రైఫిల్ షూటింగ్, వెపన్ హ్యాండింగ్లో శిక్షణ ఇవ్వాలని సైదా బేగం ప్లాన్ వేసింది. ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్టాప్లలో కుప్పల కొద్దీ PDF ఫైల్స్ లభించాయి. అందులో బ్లాక్ పౌడర్ తయారీ మరియు శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఎలా సిద్ధం చేయాలో వివరించే వీడియోలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇస్లాం పేరుతో యువతను పెడదారి పట్టించి జిహాద్ వైపు మళ్లించేందుకు ఆమె పెద్ద నెట్వర్క్నే నడిపిందని దర్యాప్తులో తేలింది.